జరిగిందేదో జరిగింది. శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది. భక్తజన కోటికి తిరుమలేశుడి మహాప్రసాదం పట్ల ఏర్పడ్డ సందేహాల్ని తుడిచేయడం ఎలా? కల్తీ దోష నివారణకు ఏమేం చేయాలి? శ్రీవారి మహాప్రసాదం ప్రతిష్టను పునరుద్ధరించడం ఎలా అంటూ డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు. తొలి ప్రయత్నంగా మహాశాంతి హోమం సంప్రోక్షణ నిర్వహించింది. అసలు ఈ క్రతువుతో ఏం జరగబోతోంది? దోష నివారణపై పండితులిస్తున్న స్పష్టత ఏంటి? శ్రీవారి మహాప్రసాదం లడ్డు అపవిత్రమైందన్న వార్తలు ప్రపంచమంతటా దావానలలా వ్యాపించాయి. దీంతో హైందవ సమాజంలో అంతులేని ఆందోళన, భక్తకోటి మదిలో అనేక అనుమానాలు. అందుకే పవిత్రమైన ప్రసాదం విషయంలో భక్తుల్లో ఏర్పడ్డ సందిగ్ధతను తొలగించడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది టీటీడీ. అందులో భాగమే మహాశాంతి యాగం. శ్రీవారి ఆలయంలోని విమాన ప్రాకారం దగ్గరున్న యాగశాలలో 3 హోమగుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా ఆగమ సలహా మండలి నేతృత్వంలో మహాశాంతి యాగం నిర్వహించారు. 8 మంది ఆలయ అర్చకులతో పాటు 3 ఆగమ సలహాదారులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఉదయం 5 గంటల తర్వాత మొదలై దాదాపు 5 గంటల పాటు సాగింది మహాశాంతి యాగం. విశ్వక్షణారాధన, పుణ్యాహవాచనము, స్వామివారి యొక్క రక్షాబంధనం చేసుకొని స్వామివారి అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. విశేషంగా వాస్తు హోమాన్ని స్థలశుద్ధికి, ద్రవ్యశుద్ధికి, పాత్రల శుద్ధికి, వాడిన ఉపకరణాల శుద్ధి కోసమై వాస్తు హోమాన్ని చేసి ఆ వాస్తు దర్భల ద్వారా మనం కాల్చుకొని దాన్నంతా కూడా ఆ ప్రదేశాల్లో అగ్నితోటి ఆ వాస్తు దోషాలంతా కూడా తీసేశాము. శాంతి హోమంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు సంకల్పం చేసుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా యాగంలో పాల్గొన్నారు. నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల సంప్రోక్షణ నిర్వహించారు. అన్న ప్రసాదాల పోటు, బూందీ పోటు, లడ్డూ పోటులో 5 రకాల ద్రవ్యాలతో శుద్ధీకరణ జరిగింది. ఆలయంలోని ఉగ్రాణంలో కూడా వాస్తు శుద్ధి చేశారు. సంప్రోక్షణ జరిగినంతసేపు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపివేశారు. పంచగవ్య ఆరాధన అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచకం అంటే ఆవు మూత్రము, వీటన్నిటికీ ప్రత్యేకమైన పూజలు చేసి ఆ పవిత్రమైన పంచగవ్య ద్రవ్యాలంతా కూడా మనం ఈ నెయ్యి ఉపయోగిత ప్రాంతాల్లో అంతా ప్రోక్షణ చేయడం జరిగింది. కాబట్టి పవిత్రోత్సవాలు ముందే జరిగింది కాబట్టి, పవిత్రోత్సవాలు తర్వాత జరిగినాయి కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారి అనుగ్రహంతో సకల దోషాలు ఈ కార్యక్రమంతో పూర్తి అయిపోయినట్లే భావించాలి. శాంతి హోమం ముగిసిన తర్వాతే ఆవాహన చేసుకుని దినుసులను స్వామివారి దగ్గర పెట్టి కుంభప్రోక్షణ నిర్వహించారు అర్చకులు. ఆ తర్వాతే ప్రసాదాల తయారీ మొదలైంది. గతంలోనే పవిత్రోత్సవాలతో ఆలయ శుద్ధి జరిగినప్పటికీ తర్వాత వినిపించిన శ్రవణ దోష నివారణ కోసం శాంతి హోమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మనకి ఈ నెయ్యిలో దోషం ఉన్నదని తెలియడము, దానిపైన మనం ఏదన్నా చేయాలి, సరైన దోషానికి పరిహారార్థంగా అనే నిర్ణయం పైన ఆగమ సలహా మండలి నిర్ణయం పైన ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం శాంతి హోమంలో భాగంగా ఈ యొక్క పరిసరాలంతా శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మనం వాస్తు హోమాన్ని, వాస్తుని తిప్పి పంచగవ్యాల ప్రోక్షణతో ఆ నెయ్యి ప్రసాదాలు ఎక్కడెక్కడ తయారవుతాయో స్వామివారికి నైవేద్యమయ్యే ప్రసాదాలు ఆ ప్రాంతాల్లో అంతా శుద్ధి కోసమే ప్రోక్షణ చేయడం జరిగింది. అంటే గతంలోనే పవిత్రోత్సవాల వల్ల శుద్ధి అయిపోయింది, కానీ మనకి శ్రవణ దోషం, శ్రవణం విన్నాం ఇటీవల కాలంలో. తర్వాత ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఆ సంబంధించిన ద్రవ్యం ఉంటుందేమో అని, దానికోసమని ఈ యొక్క శాంతి హోమంతో ఆ యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ఏడాది పొడవునా ఆలయంలో అధికారుల ద్వారా గాని, అర్చకుల ద్వారా గాని, కైంకర్య విధానాల్లో గాని ఏవైనా తప్పులు జరిగుంటే వాటి నుంచి ప్రాయశ్చిత్తం కోసం ఆగస్టులోనే పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. తాజాగా లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో మహాశాంతి హోమం సంప్రోక్షణ నిర్వహించింది టీటీడీ. భక్తుల్లో ఎలాంటి అపోహ లేకుండానే శాంతి హోమం నిర్వహించారని చెప్తున్నారు. ఎక్కడైతే కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేశారో ఆ ప్రాంతాలంతా కూడా కుంభ ప్రోక్షణ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే భక్తుల్లో అపోహలు, అనుమానాలు అక్కర్లేదని టీటీడీ చెప్పే ప్రయత్నం అయితే చేసింది.